హాయ్ హలో. ఇగోండి జున్ను పాలు తయారు చేస్తున్నాను. ఇగోండి లీటర్కి చిన్న గ్లాసుడు తక్కువ ఉన్నాయి. పాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి జున్ను చేస్తున్నానండి. ఇగోండి కామధేను జున్ను పౌడర్తో చేస్తున్నాను. లీటర్ పాలలో అదే చెప్పే కదా, చిన్న గ్లాసుడు తక్కువ, పావు కేజీ బెల్లము, కొంచెం బెల్లము, యాలకులు, మిరియాలు వేసి ఇట్లా మిక్సీ కొట్టేశానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాలల్లో వేస్తానండి. లీటర్ పాలు నార్మల్ పాలండి. పాలల్లో కొంచెం బెల్లం వేసి ఇదిగోండి ఇట్లా పలుకులు లేకుండా మెత్తగా అయ్యేదాకా కరగబెట్టాలండి. కరగబెట్టాక ఈ కామధేను జున్ను పౌడర్ని వేస్తానండి. ఈ కామధేను జున్ను పౌడర్ కూడా మెత్తగా కలిసిపోయేలాగా వాటర్లో కలిసిపోవాలండి. పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలపాలండి. ఉండలు లేకుండా. గంటెలో అవి ఇవి అంటారు, మనమే కదండి తినేది, అందుకని నేను చేతితోనే కలుపుతున్నాను. ఇవ్వండి ఆ ఉండలు అలాంటివన్నీ తీసేసి నీట్గా కలిపేసి ఇవ్వండి పాలలో బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాలల్లో మళ్ళీ 2 స్పూన్లు మిరియాల పౌడర్ వేస్తానండి. ఇదిగోండి కుక్కర్లో కింద వాటర్ పోసి బాక్స్ మూత పెట్టానండి. ఆ మూత పెట్టి దాని మీద కలిపిన పాల గిన్నెని పెట్టాలండి. ఇలా పెట్టి అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసి దానికి సరిపడా మూత వేసి దాని మీద ప్రెజర్ ఉండేలాగా విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టేశానండి. ఇట్లా 20 మినిట్స్ ఉడికిన తర్వాత ఇదిగోండి, అంటే హాఫ్ అన్ అవర్ అయిందండి, 20 మినిట్స్ కాదు. ఎందుకంటే పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదండి, అవి చల్లగా ఉన్నాయి, అందుకని అరగంట ఉడకబెట్టాను. అరగంట తర్వాత ఇదిగోండి ఇలా తయారైంది. చూడండి ఇలా మిరియాలు అంతా పైకి తేలాయి. ఇప్పుడు దీన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మార్నింగ్కి చాలా బాగుంటుంది. చిన్న వీడియోలో పెడతాను చూడండి. థ్యాంక్ యూ.